వర్షపాత విస్తరణను అనుసరించి మరియు దాంతో పాటుగానే ఫిజికల్ ఏరియాను భౌగోళిక స్వరూపం అవి ఏ ఏరియాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్ ఏంటి, శీతోష్ణ స్థితి ఏంటి, అక్కడ రెయిన్ఫాల్ ఏంటి, అక్కడ టెంపరేచర్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ఒక రెయిన్ఫాల్ ఫిజికల్ ఫీచర్ బేస్ చేసుకొని 5 రకాలైనటువంటి అడవులు ఉన్నాయి. ఒకటి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని, రెండవది డెసిడియస్ ఫారెస్ట్ అనేటువంటిది, మూడవది థ్రోన్ ఫారెస్ట్ అని, నాలుగవది మాంగ్రూవ్ ఫారెస్ట్ అని, ఐదవది అయినటువంటి మౌంటైన్ ఫారెస్ట్ అని చెప్పేసి 5 రకాల అడవులు అనేటటువంటి కలిగి ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 ఈజ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. అబోవ్ రెయిన్ఫాల్ ఈజ్ 200 సెంటీమీటర్ అబోవ్ రెయిన్ఫాల్ ఏరియాస్ అన్ని కూడా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో ఉంటాయి. దీస్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ హ్యావింగ్ హార్డ్ రాక్, హార్డ్గా కలిగి ఉంటాయి. హార్డ్ వుడ్ అనేటువంటిది ఉండి హైలీ ఎత్తైన ప్రదేశాల్లో ఉండేటటువంటి వాటిని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని అంటాం. దాని స్టిక్ అనేటువంటి దృఢత్వంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, ఎత్తైన ప్రాంతాల్లో పెరిగేటువంటి వాటిని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం. అలా అని చెప్పి కఠినంగా ఉందని చెప్పేసి ఇది ఎకనామికల్గా యూజ్ అవుతుందా మనకు అంటే కనుక ఉపయోగపడదు. ఆర్థికంగా ఉపయోగం అనేటువంటిది అంతగా ఉండదు. కాకపోతే దీన్ని ఎక్కువగా ఫైర్ వుడ్ కోసం వాడుతున్నారు. ఫైర్ వుడ్ కోసం ఎక్కువగా ఎస్పెషల్లీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటటువంటి దాన్ని వాడుతున్నారు. అంటే కనుక ఎగ్జాంపుల్ గా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే వెస్టర్న్ ఘాట్స్, నార్థన్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్ర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోను, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో భాగంగా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉన్నారు. ఎస్పెషల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనగానే ఒక వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేటువంటి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని చెప్పి చెప్తాం. ముఖ్యంగా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో పెరిగేటటువంటి వృక్షాలు ఏంటంటే అంటే రోజ్వుడ్, సింకోనా, మహాగని మరియు ఐరన్ వుడ్ అనేటటువంటి ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా దీని యొక్క యూజ్ చూసినట్టయితే ఏముంది అంటే కనుక ఫైర్ వుడ్ కోసం మాత్రమే వాడుతున్నారు. అంటే కలప కోసం మాత్రం అంటే కనుక వంట చెరుకుగా వాడడం అనేటటువంటిది ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో భాగంగా ఉంది. వంట చెరుకు అత్యధికంగా ఉపయోగించుకుంటున్న దేశం ఏది అంటే ఇండోనేషియా. వంట చెరుకును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి ఇండియాలో కర్ణాటక రాష్ట్రం అనేటువంటిది. ముఖ్యంగా ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ద్వారా వచ్చేటువంటి రోజ్వుడ్, సింకోనా, మహాగని నుంచి వాటి నుంచి కొన్ని స్రావకాలు రిలీజ్ అవుతుంటాయి, సాప్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆ సాప్స్ ఎక్కువగా గమ్స్ గోతం కానీ రెసిన్ల తయారీలో ఉపయోగించుకోవడం అనేటటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వస్తే కనుక ఈ ఎబోనీ మహాగని, ఇందులో లభించేటువంటి ఎబోనీ మహాగని అనేటటువంటి కలపను మాత్రము పియానో కిట్స్ తయారీలో భాగంగా ఉపయోగిస్తున్నారు. పియానో కిట్స్ అంటే జంత్రవాద్య పరికరాలైనటువంటి వాటి తయారీలో దీన్ని ఉపయోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది. దీస్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటువంటి తెలంగాణలో లేవు. కాబట్టి తెలంగాణ ఈ రకమైన అరణ్యాలు అనేటువంటి లేవు. ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది రెయిన్ఫాల్ 200 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉండాలా. ఫైర్ వుడ్ గా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. హార్డ్ గా ఉంటాయి, ఎత్తైన ప్రదేశాల్లో పెరుగుతాయి. ఎస్పెషల్లీ వెస్టర్న్ ఘాట్స్ అని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, అండమాన్ అండ్ నికోబార్ లో ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటున్నాయని ఎస్పెషల్లీ ఇక్కడ పాయింట్ చూసినట్టయితే వంట చెరుకు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది ఇండోనేషియా, వంట చెరుకును అత్యధికంగా ఇండియాలో ఉత్పత్తి చేస్తున్నది కర్ణాటక అని. వీటి యూజ్ ఏంటంటే గమ్స్ రెసిన్స్ తయారీలో వాడుతుంటాము అండ్ పియానో కిట్స్ తయారీలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ డెసిడియస్ ఫారెస్ట్. డెసిడియస్ ఫారెస్ట్ ని ఇక్కడ ఏమంటారంటే మాన్సూన్ ఏరియా ఫారెస్ట్ అని చెప్పేసి అంటారు. మాన్సూన్ ఏరియా ఫారెస్ట్ అనేటువంటిది అంటే ఋతుపవన ప్రాంత పరణ్యాలు అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇక్కడ రెయిన్ఫాల్ ఏంటంటే కనుక అబౌట్ 200 సెంటీమీటర్ ఎవర్ గ్రీన్ అవుతాయి. బిట్వీన్ 100 సెంటీమీటర్ టు 200 రెయిన్ఫాల్ కనుక ఉంటే డెసిడియస్ ఫారెస్ట్ అంట. ఇట్ ఈస్ ఎకనామికల్లీ వాల్యుయబుల్ ఫారెస్ట్ ఏవి ఏంటంటే డెసిడియస్ ఫారెస్ట్ అనేటువంటిది ఎకనామికల్ గా వాల్యుయబుల్ గా ఉన్నాయి. ఆర్థికంగా ఎంతో ఇతోధికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ డెసిడియస్ ఫారెస్ట్. మరియు ఇక్కడ ఇండియా మొత్తం టోటలీలో వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ గా కలిగి ఉన్నాయి. ఎక్కువగా విస్తరించబడ్డటువంటి ఫారెస్ట్ ఏవి ఏంటి కనుక నియర్లీ 65% ఫారెస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. అత్యధికంగా ఇండియా మొత్తంలో 65% వరకు డెసిడియస్ ఫారెస్ట్ అనేటువంటి విస్తరించబడి ఉన్నాయి. ఇవి ఎక్కడ విస్తరించబడి ఉన్నాయి నేను ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఈస్టర్న్ ఘాట్ తూర్పు కనుమల్లో కానీ, పెనిన్సులార్ ప్లాట్ ద్వీపకల్ప పీఠభూమి అంటే ఏదైతే మధ్యప్రదేశ్ కు దిగువ ప్రాంతంగా ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా డెసిడియస్ ఫారెస్ట్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇలా మనం అబ్జర్వ్ చేస్తే ఆ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కు తూర్పు పశ్చిమాల వైపు ఉన్నదంతా డెసిడియస్ ఫారెస్ట్ గా ఉన్నాయి. అందులో ఈస్టర్న్ ఘాట్స్ కానీ, పెనిన్సులార్ ప్లాట్యూస్ ఏరియా కానీ, మిడిల్ ఇండియా కానీ, ఎస్పెషల్ మిడిల్ ఇండియా మధ్య భారతమైన మధ్యప్రదేశ్లో ఈ రకమైన డెసిడియస్ ఫారెస్ట్ అనేటువంటివి ఉన్నాయి.
ఒక మధ్యలో ప్రధానంగా పెరిగే వృక్షాలు ఏంటంటే చేకు వుడ్ అనేటువంటిది ప్రధానమైనది. చేకుని ఎక్కువగా మధ్యప్రదేశ్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువగా ఎగుమతి చేస్తున్నది మాత్రము, ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి మాత్రం ఏది అని అంటే మయన్మార్ అనేటటువంటిది బర్మా టేక్ పేరుతో ఎక్కువగా అది ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేటువంటిది చేస్తుంది. సాగు అనేటటువంటిది ఉంది. టేకుని ఎక్కువగా గృహాలంకరణ కోసం కానీ ఫర్నిచర్ యూజెస్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. సాలు ట్రీస్ అనేటటువంటి ఉన్నాయి. సాలు ట్రీస్ అనేటటువంటి దాన్ని రైల్వే స్లీపర్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఒక మధ్యప్రదేశ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటిగా ఉంది. ఇండియా మొత్తంలో హైయెస్ట్ గా ఒక ఏవైతే వుడ్ విషయంలో అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ గా యూటిలైజ్ అయ్యేటువంటి వుడ్ ఏది అంటే కనుక సాలు ట్రీ అనేటువంటిది ఎక్కువగా యూటిలైజ్ అవుతున్నటువంటిది. నెక్స్ట్ వస్తే శాండల్వుడ్. శాండల్వుడ్ అనేటటువంటి దాన్ని అంటే మంచి గంధం అంటాం. గంధం అనేటటువంటి దాన్ని కాస్మెటిక్స్ తయారీలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి స్టేట్ ఏదంటే కర్ణాటక స్టేట్ అనేటటువంటిది. రెడ్ శాండల్ ఉంది, ఎర్రచందనం అనేది. ఎర్రచందనం వరల్డ్ లో ఒక ప్రొడ్యూస్ చేసేది ఏకైక ఏరియా ఎక్కడ అంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఎక్కడ అంటే కనుక ఒక శేషాచల హిల్స్ అనేటటువంటి తిరుపతిలో కానీ, ఒక మన రైల్వే కోడూరు అని చెప్పేసి కడపలో కానీ, రావూరు అని చెప్పేసి నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా ఇవి రెడ్ శాండల్ అనేటువంటిది. రెడ్ శాండల్ అనేటటువంటిది ఎక్కువగా ఏంటంటే కనుక ఒక స్ట్రింగ్స్ మ్యూజికల్ ఎక్విప్మెంట్ లో కానీ అంటే జంత్ర వాయిద్య పరికరాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఓకేనా, జంత్ర వాయిద్య పరికరాల తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వస్తే బాంబూ స్టిక్స్. బాంబూ స్టిక్ అనేటువంటిది ప్లాంట్ అనేటువంటిది ఒక ఇది గడ్డి జాతి మొక్క. సో కాబట్టి గ్రాస్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని గ్రీన్ గోల్డ్ అనేటువంటి పేరుతోటి కూడా ఒక బాంబుని పిలుస్తాం. బాంబూ స్టిక్ అనేటటువంటి దాన్ని ఒక పెంచడానికి, విస్తృతంగా పెంచడానికి కోసం. ఎందుకంటే కనుక ఎక్కువ యూటిలైజేషన్ అనేటువంటిది పేపర్ తయారీలో ఉంది. పేపర్ అనేటువంటి ఎక్కువగా అవసరం ఉంది. సో కాబట్టి అందుకని ఏంటంటే కనుక వాటిని చెట్లను కొట్టడం నరకడం అనేటువంటిది నిషిద్ధము. కానీ ఆ చెట్లను పెంచి వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి కోసం ఒక పేటెంట్ హక్కు అనేటటువంటి దాన్ని ఇచ్చింది బాంబు విషయంలో. సో మరి ఆ బాంబు స్టిక్స్ విషయంలో కూడా ఒక పేటెంట్ని పొందినటువంటి ప్రాంతం ఏది అని చెప్పేసానంటే బాంబు స్టిక్స్ పెంచడానికి మెందలేక అనేటటువంటిది మహారాష్ట్రలో మెందలేక ప్రాంతము. సో ఇలా కలిగి ఉన్నటువంటి. నెక్స్ట్ వస్తే లక్క అనేటటువంటిది ఉంది. లక్క అనేటటువంటిది లక్కిపెరా లక్క అనేటువంటి కీటకము కొన్ని చెట్ల యొక్క స్రావ. చెట్లు అంటే ఏవి? ఒక లైక్ డెసిడియస్ ఫారెస్ట్ లో ఉండేటువంటి పలాస్ కుసుమ్ అనేటువంటి మొక్కల పైన తన స్రావకాలను రిలీజ్ చేస్తుంటుంది. ఆ స్రావకాలు అనేటటువంటి వాటి నుండి సేకరించేసి దాని నుండి లక్క అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తారు. లక్క ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ ఎందుకోసం వాడుతున్నారు లక్క అనేటటువంటిది అంటే లక్క అనేటువంటి దాన్ని ఎక్కువగా బొమ్మల తయారీకి, రంగుల తయారీకి కానీ మరియు అదే కాకుండా సీల్ చేయడానికి కోసం కానీ ఒక లక్క బొమ్మలు అంటారు. లక్క బొమ్మలు కానీ, రంగులు కలర్స్ కానీ మరియు సీల్ చేయడానికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సీల్ చేయడానికి కోసం లైక్ ఈవీఎం మిషన్స్ కానీ, ఇంపార్టెంట్ ల్యాండ్ డాక్యుమెంట్స్, దిస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డాక్యుమెంట్స్ అట్లాంటి వాటిని డాక్యుమెంట్ సీల్ చేయడానికి కోసం కానీ మరియు అదేవిధంగా ఆర్నమెంట్స్ లోపల బోల్డ్గా ఉండేటటువంటి మరి ఏవైతే కనుక ఆర్నమెంట్స్ ఉంటాయో లోపలగా బాగా ఖాళీ ఉన్న ప్రాంతాన్ని ఫిల్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ లక్క అనేటటువంటి వాడతారు. సో ఇలా డెసిడియస్ ఫారెస్ట్ యూజ్ అనేటటువంటిదిగా ఉంది. థర్డ్ వచ్చినట్టయితే కనుక మూడో రకమైనటువంటి ఫారెస్ట్ అనేటటువంటిది థ్రోన్ ఫారెస్ట్. థ్రోన్ ఫారెస్ట్ అంటే కనుక రెయిన్ఫాల్ అనేటటువంటిది 70 సెంటీమీటర్స్ టు 100 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉన్న ఏరియాలో ఏవైతే గ్రోన్ అవుతాయో, పెరిగేతాయో అలాంటి వాటిని థ్రోన్ ఫారెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. థ్రోన్ ఫారెస్ట్ అనేటటువంటి వాటిని ఒక ముఖ్యంగా ఎందుకోసం అంటే కనుక ఇది థ్రోన్ ఫారెస్ట్ అనేటటువంటి వాటిలో బాగా అబ్జర్వ్ చేస్తే అవి బాష్పోత్సేకం ద్వారా నీరు కోల్పోతాయి. కాబట్టి బాష్పోత్సేకం ద్వారా నీరు కోల్పోతున్నటువంటి వల్ల మొక్క గమనం ఉండదు. మరి ఆ మొక్క ఏంటంటే ఎస్పెషల్లీ థ్రోన్ ఫారెస్ట్ యొక్క ఆకులు మందంగా ఉండి ముళ్ళ వంటి నిర్మాణాలు ఎడ్జిల వెంబడి ఉంటాయి. కాబట్టి బాష్పోత్సేకం ద్వారా నీటిని అంతా కోల్పోదు. అంటే కనుక ట్రాన్స్పిరేషన్ అనేటటువంటి ద్వారా వాటర్ లాస్ అవ్వకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి అది ఆ నిర్మాణం అనేటువంటిది హార్డ్గా ఉండేటువంటి లీవ్స్ నిర్మాణం అనేటటువంటిది ఉంటుంది థ్రోన్ ఫారెస్ట్ లో. మరి అందుకని ఎడారిలో ఇవి ఎక్కువగా పెరుగుతుంటాయి. థ్రోన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలా ఎడారిలో పెరిగేటువంటి మొక్కలను ఏమంటారంటే జీరోఫైట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఏమంటారు? జీరోఫైట్స్ అని చెప్పేసి పిలుస్తుంటారు. వీటిని రసాభరిత వృక్షాలు అని చెప్పేసి అంటుంటారు. ఎస్పెషల్లీ ఖర్జూరం కావచ్చు, కలబంద, అలోవేరా కావచ్చు, బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ, రేగు, బలుసు ఇలాంటివన్నీ కూడా
థ్రోన్ ఫారెస్ట్ లో భాగంగా ఉంటుంటాయి. నెక్స్ట్ వస్తే మాంగ్రూవ్ ఫారెస్ట్ అని 4th టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేటువంటి ఉన్నాయి. మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటటువంటి వాటిని ఏమని పేరుతో పిలుస్తున్నామంటే టైడల్ ఫారెస్ట్ అని చెప్పేసి వీటినే కాస్త టైడల్ మీన్స్ అంటే సముద్ర తీర ప్రాంతం కాబట్టి తీర ప్రాంత అరణ్యాలు అని చెప్పేసి సముద్ర తీర ప్రాంత అరణ్యాలు, టైడల్ అరణ్యాలు, అదే పోటుపాటు అరణ్యాలు, టైడల్ అరణ్యాలు అని చెప్పేసి మాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పేసి పిలుస్తుంటుంటాం. ఇలాంటివి సంబంధించినటువంటి ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటటువంటి ప్రపంచం మొత్తంలో అత్యధికంగా మాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అంటే ఇండియాలో ఉన్నాయి. ఇండియాలో దట్టు ఎస్పెషల్లీగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మరియు ఆ తర్వాత స్థానం గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువగా మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటువంటి ఉన్నాయి. ఓకే, మరియు అంతేకాకుండా మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటటువంటివి ఎస్పెషల్ ఎలా అంటే కనుక ఒక శ్వాస వేళ్ళను కలిగి ఉంటాయి. వేర్లు శ్వాస వేళ్ళను కలిగి ఉండి కార్బన్ స్టాక్స్ అనేటటువంటి వాటిని రిసీవ్ చేసుకొని దాన్ని రీసైకిల్ చేయడానికి కోసం అని చెప్పేసి శ్వాస వేళ్ళు అనేటటువంటి ఉంటాయి ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్కి సంబంధించి. మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటువంటిది ఎస్పెషల్లీ ఆ కోస్టల్ వెంబడి పెరిగి ఆ కోస్టల్ యొక్క ఏదైతే ఏరియాస్ ఉంటాయో ఆ కోస్టల్ ఏరియాను ఎరోజన్ కాకుండా దేని నుంచి సైక్లోన్ ఎఫెక్ట్ నుంచి కానీ సునామీస్ ఎఫెక్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి కోస్టల్ రీజన్. సో అలా ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయి. లైక్ అందులో పెరిగేటువంటి వృక్షాలు ఏమిటి అంటే కనుక మడ వృక్షాలు అంట, అదే పొన్న మడ, తెల్ల మడ అనేటటువంటి పెరుగుతాయి. సుంద్రి వృక్షాలు అనేటటువంటి ఎక్కువగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పెరుగుతుంటాయి. సో అలా సుంద్రి, తెల్ల మడ, పొన్న మడ, సుంద్రి వృక్షాలు అనేటువంటి పెరుగుతుంటాయి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కాబట్టి అందుకని అక్కడ ఆ వనాలను ఏమంటున్నారు మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే సుంద్రి వనాలు అని చెప్పేసి అంటారు. సుంద్రి ఫారెస్ట్ అని చెప్పేసి ఒరిస్సాలో వీటిని మాంగ్రూవ్ ఫారెస్ట్ ను బిత్తర్ కనిక అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో కొరంగి అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. తమిళనాడులో వీటిని ప్యాంటి కలిమోర్, ఆంధ్రప్రదేశ్ లో ఒరిస్సాలో బిత్తర్ కనిక అని చాలా గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్లో అయితే కనుక సుందరి వనాలని, ఒరిస్సాలో బిత్తర్ కనిక అని, ఆంధ్రప్రదేశ్ లో కొరంగి అని, తమిళనాడులో పిచ్చవరము లేదా పాయింట్ కలిమోర్ అనేటువంటి పేర్లతో పిలుస్తున్నారు. కేరళలో వెంబనాడు అనే పేరుతో పిలుస్తున్నారు. కర్ణాటకలో కార్వార్ అనే పేరుతోటి, మహారాష్ట్రలో రత్నగిరి, అచ్రా అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. గుజరాత్ లో భాగంగా రన్ ఆఫ్ కచ్ అనేటువంటి పేర్లతో ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటటువంటి కలిగి ఉన్నాయి. సో ఇలా కాబట్టి ఎస్పెషల్లీ కోస్టల్ రీజన్ ప్రొటెక్ట్ చేయడానికి కోసం లైక్ సునామీ కానీ సైక్లోన్స్ ఎఫెక్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటాయి. కార్బన్ స్టాక్ ను రీసైక్లింగ్ చేయడానికి కోసం యూజ్ చేసుకుంటుంటారు. శ్వాస వేల వంటి నిర్మాణం అనేటటువంటి ఇందులో ఉంటాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వస్తే 5th వన్ వచ్చేసి 5వ రకమైనది మౌంటైన్ ఫారెస్ట్ అనేటువంటిది బేస్డ్ ఆన్ హైట్, ఎత్తున ఆధారంగా చేసుకొని మళ్ళీ సబ్ డివైడ్ చేస్తాం. ఇందులో భాగంగా ఏంటి అంటే కనుక 0 to అంటే బేస్ లెవెల్ నుంచి ఇలా బేస్ లెవెల్ నుంచి చూసుకున్నట్టయితే 0 to 1000 మీటర్ల ఎత్తులో హైట్లో పెరిగేటువంటి అన్నింటినీ కూడా ఏమంటారంటే డెసిడియస్ ఫారెస్ట్ అని పిలుస్తాం. వాటిలో పెరిగేటువంటి ఆల్రెడీ చూసాం సాలు కానీ మరియు అదేవిధంగా బాంబు స్టిక్స్ కానీ టేకు అనేటువంటి పెరుగుతుంటాయి. ఓకే, నెక్స్ట్ అయితే అప్ టు 1000 meters to 1500 meters హైట్లో పెరిగేటటువంటి వాటికి ఉంటుంటాయి. ఇలాంటి వాటిని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటాం. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటటువంటి లో బాగా పెరిగేటటువంటి వృక్షాలు ఏమిటి అంటే ఆల్రెడీ చూసాం, ఎబోని, మహాగని, సింకోనా అలాంటి వాటి యూజ్ అనేటువంటి దాన్ని కూడా అబ్జర్వ్ చేశాం. నెక్స్ట్ వస్తే 1500 meters to 3000 meter హైట్ లో పెరిగేటటువంటి వాటిని మౌంటైన్ ఫారెస్ట్ లో భాగంగా వీటిని అల్పైన్ అడవులు అని చెప్పేసి పిలుస్తుంటాం. ఈ అల్పైన్ అడవుల్లో భాగంగా పెరిగేటటువంటి వృక్షాలు ఏంటి దీంట్లో భాగంగా విలోస్ అనేటటువంటి కానీ ఎస్పెషల్లీ కాశ్మీర్ విలోస్ కానీ బిర్చ్ కానీ బిర్చ్ అనేటువంటి దాన్ని ప్లైవుడ్ తయారీకి, విలోస్ అనేటువంటి బ్యాట్ల తయారీ కోసం, ఆ క్రికెట్ బ్యాట్స్ తయారీ కోసం కానీ ఉపయోగం. హాల్దా అనేటటువంటి వాటిని రూల్ కర్రల తయారీ కానీ లేదంటే కనుక అప్పడాల కర్రల తయారీ కోసం ఉపయోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎబో 3000 meter హైట్ లో పెరిగేటటువంటి వాటిని మౌంటైన్ ఫారెస్ట్, పర్వత ప్రాంత అరణ్యాలు అని చెప్పేసి అంటారు. మరి అలాంటి పర్వత ప్రాంత అరణ్యాల్లో భాగంగా ఉండేటువంటి ఫర్ పైన్ అనేటువంటి వృక్షాలు పెరుగుతుంటాయి. ఫర్ అనేటటువంటి వృక్షాలు అనేటటువంటి దాన్ని మ్యాచ్ స్టిక్స్ కానీ మ్యాచ్ బాక్సెస్ యొక్క తయారీ కోసం వాడుతుంటున్నాం. ఫైన్ అనేటటువంటి వృక్షాన్ని అనేటటువంటి దాన్ని ఎస్పెషల్లీగా కర్పూర తైలాల తయారీ కోసము, మంచి కాస్మెటిక్స్ వాటికి తైలాల కోసం అని చెప్పేసి వాడుతుంటారు. ఇక వస్తే మరొక అంశం థ్రోన్ ఫారెస్ట్ లో వర్ష